దయచేసి తీయని చూసి తీయాలని కోరుకుంటున్నాను. సరే, ఇంతకీ నేను పుట్టగానే నన్ను కన్న నా తండ్రి. భద్రాచలం అడవుల్లో కోయ జాతికి చెందినవాడు నేను. ఒకప్పుడు కోయవాడిని, ఇప్పుడు యేసయ్య బిడ్డని. నేను పుట్టగానే కొన్ని పరిస్థితులను బట్టి నా కన్న తండ్రి, నా బంధువులు 5 రకాల పాముల సంతనని పెంచారు. నా ఒళ్ళంతా విషపూరితగా మారిపోయింది. ఆ రోజుల్లో చాలా ప్రమాదకర మనిషిగా మారిపోయాను. నా చేతి గోరులతో ఎవరిని గిలినా, నా నోట్లో పొలతో ఎవరిని కరిచినా చచ్చిపోయేవారు. ఇప్పుడు కదలేండి, మీరు కంగారు పడకండి. ఆ ముసలి కంగారు పడుతుంది. ఇప్పుడు జరిగిన సంగతి. లాస్ట్లో నేను చచ్చే టైం వచ్చింది. 3,50,000 ఆయుర్వేదంలోను, అల్లోపతిలో, హోమియోపతిలో, ఎన్నో పతుల్లో అన్ని హాస్పిటల్ చూపించారు. మంత్రాలు కనగడలు, చేరబడులు, కాశమలు, దెయ్యాలు, భూతాలు, పిశాసులు ఎన్నో నా తీసుకొచ్చి నన్ను బాగు చేయాలని ప్రయత్నం చేశారు. కానీ నా రోగం తగ్గలేదు. నా అసలు పేరు మీసాల గురప్ప, మా నాన్న పేరు ఆంబోతి అంకన్న, మా మామ పేరు దున్నపోతులేరయ్య, ఇంకొక మామ పేరు బరిగొండ సాంబయ్య, మా మేనత్ పేరు ఏమో గంగమ్మ. ఇవి చాలా ఉంటాయండి. నా తండ్రి ఆంబోతి అంకన్న ఒక భయంకర మాంత్రికుడు. మాంత్రికులు వారిదేలిన వాడు. ఎన్నో మంత్రాలు ప్రయోగించాడు నాకు. కానీ నా రోగం తగ్గలేదు. 3,50,000 ఖర్చు పెట్టారు. నా రోగం తగ్గక చచ్చిపోయే టైం వచ్చినప్పుడు ఇక మరణంచులు వెళ్ళిపోయాను. అలాంటి టైంలో యేసయ్య నాకు పరిచయం అయ్యాడు. ఒకరి ద్వారా ప్రభు పరిచయం అయ్యాడు. ఇలాంటి సభకి 1984 సంవత్సరంలో ఇలాంటి సభకు నేను తేబడ్డాను. ఇలాంటి సభలు అంటే నాకు అందుకే చాలా ఇష్టం. నాకు రేయనక, పగలనక, రాత్రనక, ఎండ, వాన, చలి, కష్టాలు, కన్నీళ్ళు వెళ్ళిపోతూనే ఉంటాను నేను. ఇలాంటి సభల ద్వారానే ఆత్మలు రక్షించబడాలన్నా, స్వస్థలు జరగాలన్నా, అద్భుతాలు జరగాలన్నా, మనుషులు మార్పు చెందాలన్నా ఇలాంటి సభల ద్వారానే ప్రభు జరిగిస్తాడు. నేను అప్పుడు మీలో ఎక్కడ కూర్చొని యేసయ్య మాటలు వింటూ ప్రభువుకు ఒక మాట అడిగాను. నాకు ప్రార్థన కూడా రాదు, కానీ ఒక్క మాట అడిగా, తండ్రి నీ ఎత్తుకొచ్చాను, నేను చచ్చిపోతున్నాను, నా రోగమే నన్ను చంపేస్తుంది, చచ్చే నన్ను బతికించు నాయన, సచ్చేదాకా నీ సేవ చేసుకుంటానని యేసయ్యకి మొక్కుబడి చేసుకున్నాను. యేసయ్య నా మీద కనికరపడ్డాడు. ఆయన చేయి కనిపించింది నాకు. ఆ రోజుల్లో నా కళ్ళు మూసుకోవడం కూడా తెలియదు. ప్రార్థన చేద్దామంటే మీరు కళ్ళు మూసుకుంటున్నారు. నాకు అది తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. నేను అలా కళ్ళు తెరిచే ఉన్నాను. తల్లనిచ్చి ఆ చేతి మధ్యలో గాయం, ఆ గాయంలో రక్తం పంపు దారులాగా యేసు రక్తం నా శరీరంలోకి ప్రవేశించింది. నా శరీరంలో పామిషమంతా ప్రభు తన రక్తంతో, నా శరీరంలో విషమంతా తన రక్తంలో కడిగి